కన్యా రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో బాగా స్ట్రెస్ ఉంది, ఉద్యోగంలో రావట్లేదు అనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తుంది. ద్వితీయాధిపతి భాగ్యాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు. అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు లాభస్థానంలో బలంగా ఉన్నారు. వ్యయాధిపతి అయిన రవి లాభస్థానంలో ఉన్నారు. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఒక అనుకోని అవకాశాలు కలిసి రావడం, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి రావడం, వ్యాపారంలోనూ వ్యవహారంలోనూ మీరే ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒక చక్కటి ఆలోచనతోటి ఒక నిర్ణయం తీసుకుని లాభపడతారు. ఈ వారం ఒక శుభవార్త నేను అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో స్థిరత్వంగా లేకుండా మన కెరీర్ ఇలాగే ఉంటుందా, మన లైఫ్ ఇంతేనా అని అనుకునే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా మంచి ప్యాకేజీ తోటి రావడం అనేది ఒక సంతోషకరమైన విషయం అని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణం కలిసి వస్తుంది. విదేశీకి సంబంధించిన విషయవరాలు, గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయవరాలు, H1Bకి సంబంధించిన విషయవరాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొలికి రావడం అనేది సంభవిస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుదనంగా ఉంటుంది. సీనియర్ కళా రంగాల్లో ఉన్న వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది, ధనం తక్కువగా ఉంటుంది. రావాల్సిన ధనం తక్కువగా రావడం, ఖర్చులు అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. ఏదైనా ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరం అంతవరకే ఉండడం చెప్పదగినది. అదేవిధంగా దూరపు బంధువులు రాక ఇంట్లో శుభకార్యాలు నిర్వర్తించాలి. చక్కగా బంధువర్గంతో కలిసి కాలాన్ని గడుపుతారు. దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంట్లో ఒక శుభకార్యం చేయాలనుకుంటారు. వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో చక్కగా ఈ శ్రావణ మాసంలో ఒక సంబంధం కుదురుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీరు కోరుకున్న సంబంధం ఏదైతే ఉందో అది దగ్గర సంబంధం నుంచే వచ్చే అవకాశం గోచరిస్తుంది. అది మన చుట్టాలో కావచ్చు లేదా చుట్టుపక్కల నుంచి అయినా సరే ఒక సంబంధం మటుకి ఈ వారం ఖాయం అవుతుంది. భూ సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. టెక్నికల్, మెకానికల్ రంగాల్లో ఉన్న వరకు అనుకూలంగా ఉంటుంది. ఒక నూతన వ్యాపారం ప్రారంభించాలి అన్న ఆలోచన చేస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉద్యోగం చేసుకోవడమే మేలు. అయితే వ్యాపారం ప్రారంభించాలనుకున్నప్పుడు వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. మొత్తం మీద గడిచిన వారాల కంటే కూడా ఈ వారం చాలా వరకు వీరికి ఆనందదాయకంగానే ఉంటుంది. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలని ఉపయోగించుకుంటారు. మీ తెలివితేటలతోటి ప్రతి ఒక్కరిని మెప్పించగలుగుతారు. ఏదైనా సరే పట్టుదలతో సాధించి నేను చెయ్యాలి, వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటుంది వీరికి. అలాగే సాధిస్తారు కూడా. ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న వారికి కావాల్సిన సీట్ ఏదైతుందో లభిస్తుంది. అదేవిధంగా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అది ఈ వారం సఫలీకృతం అవుతుంది. చక్కగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏముండవు. అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించండి. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం తప్పకుండా గ్రహగతులు గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులు, లక్ష్మీ తామర వృత్తులతో దీపారాధన చేయండి. అదేవిధంగా మొగల్బు కుంకుమ, కుబేరు కుంకుమ, ఆరవల కుంకుమతోటి చక్కగా అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఒక మంగళవారం నాడు కావచ్చు, శుక్రవారం కానీ ఒక 11 మంది ముత్తైదులకి తాంబూలం ఇవ్వండి. తద్వారా ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా ఇంట్లో ఏదైనా చికాకు ఉన్నా సరే అమ్మవారి అనుగ్రహం, వాళ్ళ ఆశీర్వచనం వల్ల కొన్ని సమస్యలు అనేవి దూరం అవుతాయి. ఈ రాశివారు ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ జిల్లేడి హనుమాను, జిల్లేడి గణపతిని చక్కగా పెట్టి పూజించండి. నరదిష్టి ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు శుక్రవారం నాడు కానీ సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in